సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. దేవా నేను నూతన కీర్తన పాడేదనన్ తంతుల సితారాతో ఘనపరచెదనన్. దేవా నేను నూతన కీర్తన పాడేదనన్ తంతుల సితారాతో ఘనపరచెదనన్. పరిశుద్ధ యాజక నా స్తుతియాగ మహిమ నీకే కదా ప్రభు నా విమోచక. స్తుతి కీర్తనలలో పూజ్యనీయుడవు కొనియాడదన్ నా స్వామి. పరిశుద్ధ యాజక నా స్తుతియాగ మహిమ నీకే కదా ప్రభు నా విమోచక. స్తుతి కీర్తనలలో పూజ్యనీయుడవు కొనియాడదన్ నా స్వామి. దేవా నేను నూతన కీర్తన పాడేదన్ తంతుల సితారాతో ఘనపరచెదనన్. దేవా నేను నూతన కీర్తన పాడేదన్ తంతుల సితారాతో ఘనపరచెదనన్. దేవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధులలో మహనీయుడవు దేవా. ఇలలో నీ వంటి వారు లేనే లేరు, మహాఘనుడవు ప్రభు. దేవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధులలో మహనీయుడవు దేవా. ఇలలో నీ వంటి వారు లేనే లేరు, మహాఘనుడవు ప్రభు. దేవా నేను నూతన కీర్తన పాడేదన్ తంతుల సితారాతో ఘనపరచెదన్. దేవా నేను నూతన
ఒకటో కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కొన్నిసారి మీకు చెప్తానన్న వాక్య భాగాన్ని ఒక మాట మాట్లాడుకుందాం. దానిలో ప్రేమ శాస్త్రకాలం ఉండను. 8వ వచనం ప్రేమ శాస్త్రకాలం ఉండను. దానిపైన ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకునదు. తర్వాత ఈ వాక్య భాగాలన్నింటినీ కూడా నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. దాని కింద భాగంలో ప్రేమ శాస్త్రకాలం ఉండను. దీనిలో కూడా కొన్ని వాక్య భాగాలే మీ మధ్యలో పెడతాను. నేను గుర్తుకొని పెట్టలేదంటే నా సమయాన్ని నుంచి 1 నిమిషం ముందుకెళ్ళలేదు. ఇంకా నేను ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎన్నో విధాలుగా వాక్యం నా హృదయ తలంపుల్లో పెట్టావు ప్రభా. కానీ ఇప్పుడు ఏ వాక్య భాగం మాట్లాడాలో అది నువ్వు స్థిరపరచుతండి. నువ్వు స్థిరపరిస్తే తండ్రి అందులో గొప్ప సంగతులు బయలుపరచబడతాయి ప్రభా. నా జ్ఞానానికి మించినటువంటి కాదు, నీ జ్ఞానం అతీతమైన జ్ఞానం ప్రభా. సర్వశక్తి కలిగినటువంటి నీ ప్రేమలో తండ్రి, నీ కృపలో, నీ జ్ఞానంలో, నీతిలో ఆత్మవర్ధులున్నట్టు చేయండి తండ్రి. వాక్యం గ్రహించగలిగి సామర్థ్యవంతులుగా చేయండి ప్రభా. నీ వాక్యం చెప్తున్నప్పుడు సర్వసత్యంలో ఆత్మ నిలబడటానికి సహాయం చేయండి ప్రభా. కొద్ది మాటలైనా సరే ఆశీర్వాదకరంగా చేయమని తండ్రి, మీరు గాంతి చెందమని ప్రభా యేసునామములో వస్తుంది వేడుకుంటున్నాను తండ్రి. దేవుని వాక్య భాగాల్లో పోయినసారి మాట్లాడుకున్న భాగ్యం పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అని ఉంది. ఇప్పుడు ఒక మాట లాస్ట్ టైం పోయిన వారంలో ఒక మాట చెప్పి నేను దాన్ని వదిలిపెట్టేసాను. ఏంటంటే ప్రేమ శాస్త్రకాలం అనే ప్రేమను గురించి ఆ విషయం చెప్పి ముందు భాగాల్లోకి వెళ్తాను. నేను ప్రేమ శాస్త్రకాలం ఉండను అనేది ఎన్నోసార్లు నాకు మాట్లాడినట్టు గుర్తు, కానీ ఏ ఒక్కటి కూడా అంతకుముందు మాట్లాడింది ఇప్పుడు రాదు అనుకుంటున్నాను. నేను దేవుడు తన తలంపుల్ని, కొత్త తలంపులు ప్రభు ఆత్మకిస్తాడనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో తను వెళ్తున్నటువంటి సమయంలో చాలా ప్రధానమైన సత్యాలు తన ఆత్మకు బయలుపరచబడ్డాయి. అవన్నీ కూడా రోమీ రాసిన పత్రిక దగ్గరించి, తర్వాత అదేంటి కొరింథీ రాసిన పత్రిక, ఇంకా చిన్న పత్రికలు, తర్వాత హెబ్రీ రాసిన పత్రిక, అంతవరకు కూడా అసలు ఆయన ఏం చూశాడు అనేది, ఏం కనుగొన్నాడు అనేది ఆ పత్రికలన్నింటిలో కూడా రాయబడి ఉంది. ఒక వ్యక్తి, ప్రభువుని కలిగిన వ్యక్తి, ఆత్మలో రక్షణ కాంతి చేయబడిన వ్యక్తి యొక్క జీవితంలో ఆ రక్షణ యొక్క తుల్యాలు అంటే విభాగాలు పరిశుద్ధ సన్నిధిలో నుండి మరల పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి మన ఆత్మకి వివిధ రకాలైన పరిచర్యలు ఆత్మకిస్తాయి. దాన్ని కోల్పోతే అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి రక్షణ ఇస్తే దాన్ని తీసి భూమిలో పాత పెట్టినట్టే లెక్క అన్నమాట. ఈ నిజమైన రక్షణ విధానం భూమిలో పాత పెట్టబడదు, అది కొనసాగించబడుతుంది, అనేకులకు దీవెనకరంగా చేయబడుతుంది, సర్వసత్యంలో నడిపిస్తుంది, జ్ఞానంలో నడిపిస్తుంది. రక్షణ పాపాన్ని, అపవిత్రతను ఖండిస్తుంది. రక్షణ అంటే కల్వరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు యొక్క రక్తధారలో నుంచి ఆత్మకు అనుగ్రహించిన విశ్వాసం యొక్క పరిధి, అది విశ్వాసం యొక్క స్థానం. మనల్ని విశ్వాసం ద్వారా ఎన్నో సత్యాల్లోనికి ఆత్మ నడిపించబడటం మనం చూస్తాం. అది రోమీయులు రాసిన పత్రికలో ఉంది. చాలాసార్లు చెప్పాను, కానీ ఎంత చెప్పినా సరే అది తీరనటువంటి విషయం. 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో రాయబడ్డాయి. ఒక మాట కూడా నేను ముందు చెప్పాను, నాకు కుదరదు. విశ్వాసం అనేది కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు యేసు రక్తం నందు విమోచనం ద్వారా అందులో ఆత్మ నిలబడి ఉండటం మాత్రం చాలా ప్రధానమైనటువంటిది. అది రక్షణ యొక్క స్థానం ఒక వ్యక్తి యొక్క జీవితంలో అన్నమాట, రక్షణ యొక్క స్థానం. తర్వాత ఎవరైనా మ్యూట్ చేసుకోకపోతే మ్యూట్ చేసుకోండి. తర్వాత దమస్కు మార్గంలో సిలువేయబడినటువంటి క్రీస్తుని అపోస్తలుడైన పౌలు అక్కడ చూసినప్పుడు, మహిమతో ప్రకాశించే ప్రభువు తను చూసినప్పుడు ఆ రెండింటి మధ్య తన ఇంకా అంతరాత్మ నిలబడినట్లు మనం చూడగలం. సువార్తలో సిలువేయబడిన క్రీస్తు, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు. సిలువేయబడినటువంటి క్రీస్తు హృదయంలో ఉంటే పునరుత్థానుడైన క్రీస్తు యేసు యొక్క మహిమ నీ ఆత్మకు అందుద్ది, లేకపోతే ఆత్మకు అందదు. అది ఏంటి అని కూడా ఒక పరిశుద్ధుడు చెప్పడానికి కొంతవరకు సాధ్యం, కానీ అంత కూడా చెప్పడానికి సాధ్యపరచబడదు. ఒక అతీతమైన శక్తి మన హృదయాంతరంగంలో రక్షణలో ఆత్మలో ప్రకాశిస్తున్నట్టు మనం చూడగలుగుతాం. దానితో మన స్వార్థ ప్రకటిస్తాం, కానీ మన సొంత శక్తి చేత స్వార్థ మాత్రం ఎప్పటికీ కూడా ప్రకటించము. పరిశుద్ధాత్మ చేత ప్రకటించబడినటువంటి స్వార్థ అని రాయబడింది వాక్య భాగాల్లో. పరిశుద్ధాత్మ చేత
ప్రకటించబడిన సువార్తని ప్రభు మనకి ఇచ్చాడు కాబట్టి ఒట్టి మాటలతో అది అది బయటికి వెళ్ళదు కాబట్టి అత్యున్నతమైనటువంటి దేవుని శక్తిలో ఆ మహిమా శక్తిలో ఆత్మ ప్రకాశిస్తున్నట్లు మనం చూడగలం అనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో తను ప్రభు దర్శించినప్పుడు దాంట్లో విషయాలు ఎన్నోసార్లు మీతో మాట్లాడాను. ఒకటి ఏంటంటే మహిమ కలిగినటువంటి సువార్త అని చెప్పాడు, మహిమ కలిగినటువంటి పరిచర్య అని చెప్పాను. దాంట్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలు చదువుకోండి. అది చాలాసార్లు చెప్పాను కాబట్టి అది నేను ఇంకా దాన్ని నేను ముందుకెళ్ళడానికి కుదరదు. అది నేను ఎప్పుడు చెప్తానంటే దాన్ని ఇప్పుడు అదేంటి మోషే బండసందులో దాచిపడినటువంటి క్రీస్తు ఎలా దాచిపెట్టాడు మోషేని. అప్పుడు 5 పత్రికలు కాదు 5 పుస్తకాలు, ఆదికాండం, నిర్గమ, లేవి, సంఖ్యాకాండం ఎలా రాశాడో అలాగే అపోస్తలుడైన పౌలు క్రీస్తు మహిమలో దాచిపెట్టబడినప్పుడు కొత్త నిబంధన సంఘంలో ఎన్ని పత్రికలు రాశాడు అనేది అది నాకు వాట్సాప్ మీటింగ్ లో వచ్చే సబ్జెక్ట్. అది ఇప్పుడు దీంట్లోకి రాదు కాబట్టి దీంట్లోకి వెళ్తే నేను బయటికి రాలేను. కాబట్టి ఆయన క్రీస్తు యొక్క మహిమలో దాచబడినటువంటి తనకి కొత్త నిబంధనలో ఎటువంటి పరిచర్య తనకి ఇవ్వబడింది, ఎటువంటి సత్యాలని ఆ దినాల్లో భక్తులు కొత్త నిబంధన సంఘానికి ఎలా బోధించాడు అనేది అదే ప్రధానమైనది. మనం సంఘంలో బోధిస్తున్నాం అంటే ప్రధానమైనది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ రక్తం, ఆయన చిందించిన రక్తం, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, త్రియేక దేవుని యొక్క ఆ శక్తి, ఆ మూడు విషయంలో బేస్ అయి ఉండాలి. బేస్ అయి ఉంటే పునాది ఉండాలి. అది ప్రాముఖ్యమైనటువంటిది. మనం వాక్యం ప్రకటిస్తున్నాం అంటే మనల్ని గురించి ప్రకటించుకోవడానికి కాదు. నేను క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను, నన్ను గురించి కాదు, కానీ నేను క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను అని రాయబడింది దీని వాక్యం విభాగాల్లో. నేను నన్ను గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు, కానీ క్రీస్తు గురించి చెప్పడానికి ఈ బైబిల్ గ్రంథం మన చేతులకు మన హృదయాలకు ఇవ్వబడింది కాబట్టి ఆ ప్రభువుని గురించి నేను మీతో మాట్లాడాలని మాత్రమే నేను ఉద్దేశించుంటున్నాను. తర్వాత క్రీస్తు ప్రేమ ఎటువంటిదో అపోస్తలుడైన పౌలుకు అప్పుడు అర్థమైనప్పుడు అది మహిమ కలిగినటువంటి స్వార్థ మాత్రం కాకుండా ఈ మహిమ కలిగిన స్వార్థ మహిమ కలిగిన ప్రభు యొక్క ప్రేమలో నుండి బయటకు వచ్చింది. అది మహిమ కలిగిన ప్రేమ అంటే అది మహిమాయుక్తమైన ప్రేమ. అది పరలోక మహిమలో నుంచి దేవుని యొక్క మహిమ యొక్క స్థానాల నుంచి భూమి మీదకి వెదజల్లబడింది అనేది ఎన్నోసార్లు మీతో నేను మాట్లాడిన విషయం గురించి. ఆ మహిమ కలిగినటువంటి ప్రేమ అనేది అతీతుడైనటువంటి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వాడైన క్రీస్తు ఆయన ఈ లోకంలో పంపడానికి జగత్ పునాది వేయబడక మునిపే అని ఆ వచనాన్ని ఎన్నోసార్లు మీద మాట్లాడాను. జగత్ పునాది వేయబడక మునిపే అంటే భూమి మీద రాయి వేయక మునిపే, శూన్యంలో రాయి వేయక మునిపే, భూమి మీద కాదు శూన్యంలో రాయి వేయక మునిపే అప్పుడే ఆయన ఉద్దేశించాడు అన్నమాట అర్థం. అందులో మహిమ కలిగింది ఎలా దాచిపెట్టబడిందో మహిమ కలిగిన పరిశుద్ధుని యొక్క ప్రేమ కూడా అందులో దాచిపెట్టబడింది. ప్రేమ అనేది మనం ఈ లోకంలో ప్రేమలకు కాదు, ఈ లోకంలో ప్రేమలు క్షణం ఉంటే క్షణం పోతాయి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి పోతాయి, భయంకరంగా ఉంటాయి. ఒక పాట పాడేదాన్ని నేను. ఏ పాట అంటే ఎవరు రాసిన పాట అది. దాంట్లో ఎన్నో వచనాలు ఉన్నాయి. దాంట్లో ఏమున్నాయంటే ఒక వచనం ఏముందంటే భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పం అది రాలిపోతుంది అని రాయబడింది పాటలో. అప్పుడు ఆ 5 వచనాలు 4 వచనాలు పాడి ఈ వచనం పాడేదాన్ని కాదు. నేను పడేదాన్ని కాదంటే ఇది అబద్ధం అనుకునేదాన్ని. అన్ని ప్రేమలో ఎంత మంచివి నిజమే, కానీ భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ అది రాలిపోదు. ఆ ప్రేమ ప్రభువుకి సంబంధించింది, దేవుని ప్రేమకి సంబంధించింది, దేవుని ప్రేమకి సమరూపంగా చూపించబడింది ఆ ప్రేమ అన్నమాట అని అప్పుడు ఉద్దేశించుకున్న ఉద్దేశం. కొన్ని సంవత్సరాల తర్వాత తను చనిపోయిన తర్వాత అనుకున్నా నేను, అది ఈ ప్రేమలన్నీ కూడా ఉట్టిదే అనుకున్నాను. ఈ ప్రేమలన్నీ కూడా ఉట్టిదే అని నా ఆత్మకు అర్థమైంది ఆ విషయం. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే అదేంటి ప్రేమ ఎటువంటిదో అపోస్తలుడైన పౌలు దాంట్లో కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కొత్త నిబంధనలో చాలా మధ్యస్థులు రాశాడు. అది కొత్త నిబంధనలు స్వార్థల తర్వాత, అపోస్తలుల కార్యాల తర్వాత, రోమీ పత్రిక తర్వాత, 1 కొరింథీయన్స్ చాప్టర్లో 1వ అధ్యాయం ఆ చిన్న అధ్యాయాన్ని దాంట్లో ఇమిడ్చాడు ఆయన. కడకు తను గ్రహించిన ప్రేమ ఏంటో దాంట్లో రాశాడు అనమాట. పై భాగాలను కూడా చాలాసార్లు మాట్లాడాను, కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో నేను మాట్లాడలేనని ముందే చెప్పాను నేను. ఎందుకంటే ఎంతో జ్ఞానవంతుడైనా, పరలోక సంబంధమైనటువంటి దేవదూతల భాషలు మాట్లాడినా, భూలోక సంబంధంలో ఎన్నో భాషలు మాట్లాడినా,
లేకపోతే ఎంతో గొప్ప పరిచర్య చేసినా, ఎన్నో కృపావరాలు కలిగి ఉన్నా కలువరి ప్రేమ హృదయం లేకపోతే అంత ఉట్టిదే అన్నమాట. అది లేకపోతే అన్ని ఉట్టిదే. కలువరి ప్రేమ అటువంటిదే, త్రుంచేసింది మానవ జీవితాల్లో, పాపాన్ని త్రుంచేసింది మానవ జీవితంలో, అపవిత్రతను తుడిచివేసింది, ఎదురాడే మనుషుల యొక్క అహంభావాన్ని కడిగి పారవేసింది, ఎరగొట్టు పడేసింది. అపోస్తలులు పౌలు లాంటి వ్యక్తులు ఎంతమందిని హతమార్చారో ఆ విధంగా ఎదురాడే వ్యక్తి యొక్క ఆ యొక్క ఎదిరీత, అతలో ఉన్నటువంటి ఏమన్నా మాట నాకు చదవట్ల అటువంటి స్థానాన్ని నేలకు కాల్చివేసేసింది. మహిమాశక్తి అది పరలోక మహిమలో దిగి వచ్చినటువంటి ప్రభు, దేవాది దేవుడు ఆయన, శరీరాకారంగా పుట్టినటువంటి ప్రభు, దేవాది దేవుడు ఆయన, మహిమాశక్తి అని ఇదేంటి ఎఫెసీ పత్రికలో, తర్వాత కొలసీ పత్రికలో రాయబడినటువంటి ఆ మహిమాశక్తి, ఎటర్నల్ పవర్ అనేది అనేది నేటి పరిశుద్ధ సంఘానికి ప్రభు క్రీస్తు రక్తం ద్వారా ఆత్మకిచ్చిన సత్యాన్ని మనం గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో అపోస్తలుడైన పౌలు దాంట్లో అతను ఎంత ఎదురీతి ఇదేడు. అలాగే ఇప్పుడు లోకంలో ఎంతమంది ఎదురీతి ఇస్తున్నారో, ఒకనొక రోజు దేవుడి సన్నిధిలో సముఖంలో నిలబడాలొకటి, వాళ్ళ యొక్క అహంభావం కూడా కూలిపోయే దినాలు కూడా వస్తాయి ఈ రోజుల్లోనే. అంటే భూమి మీద ఉండగానే వస్తాయి ప్రభు యొక్క స్థానాలు, అటువంటి స్థానాలు భూమి మీద విస్తరిస్తాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో అతను ఎటువంటి వ్యక్తి అంటాడు, దాంట్లో హింసకుడు హానికరుడే నన్ను అంటాడు. ఎంత గొప్ప ప్రేమ చూపించాడంటే దేవుడు, హింసకుడు హానికరుడే నన్ను. అటువంటిది ప్రభు యొక్క ప్రేమను తన కనుగొన్నట్టు మనకు అర్థమవుతుంది. తర్వాత అసలు నేను దేవుని సన్నిధిలో అపోస్తలులు అనబట్టకు నేను యోగ్యుడును కాను అని చాలా మాటలు రాస్తాడు తన దాంట్లో. కాను, ఇప్పుడు నేనేమై ఉన్నాను అనేది దేవుని కృప వల్లే ఉన్నాను అనే విషయం దాంట్లో రాస్తాడు. తర్వాత అటువంటి దుర్నీతి సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడినటువంటి వ్యక్తి పత్రిక రాస్తున్నప్పుడు దాంట్లో రాస్తాడండి ప్రభు యొక్క ప్రేమను గురించి. రోమిలా రాసిన పత్రిక 5:5 పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించబడింది. అర్థమైపోయింది, ప్రేమ ఉట్టిగా కుమరించబడలేదు, పరిశుద్ధాత్మ వలన ఒక హృదయంలో ప్రేమ కుమరించబడింది కనుక ఇప్పుడు వరకు మనం నిలకడలో ఉన్నాం, నిలకడగా జీవిస్తున్నాం. దేవుని సన్నిధిలో నిలకడగా జీవిస్తున్నాం అంటే ఎన్ని తొట్టుపాట్లు వచ్చినా సరే, కుటుంబ జీవితంలో ఎన్ని ఎదురైతే ఇదినా సరే, బిడ్డల విషయంలో లేదా భర్త విషయంలో, భార్య విషయంలో ఎన్ని ఎదురైతే ఇదినా సరే, ఆ యొక్క పరిశుద్ధమైన సన్నిధిని పట్టుకుని ప్రాధాన్యపడినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఆ సన్నిధి కోసం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధితో క్రీస్తు యేసులో ఉన్నటువంటి మహిమను కనుగొనటానికి ఉన్నటువంటి భక్తులు, ప్రియులు ఎంతమంది ఉన్నారంటే, ఇప్పుడు ఒక భార్య వ్యతిరేకించినా, భర్త వ్యతిరేకించినా, పిల్లలు వ్యతిరేకించినా సరే, తన హృదయాంతరంలో ఉన్నటువంటి ఆ ధ్యానం, క్రీస్తు యేసు యొక్క ప్రేమ, అది హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమను హృదయంలో కనుగొని నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో? చాలా మంది ఉన్నారు. కాబట్టి నేటి దినాల్లో సంఘం నిలబడి ఉంటే స్వార్థ ప్రకటించబడుతుంది అనే విషయం మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ అన్నాడు. దాంట్లో పరిశుద్ధాత్మ వలన కృపరించబడినటువంటి ప్రేమ, అది ఆదికాండం నుంచి కూడా ఆ ప్రేమ కనపరచబడింది. పరిశుద్ధాత్మ వలన పంపబడినటువంటి ప్రేమ, నూతన బంధువులకు వచ్చేవాడికి క్రీస్తు రక్తం నందు ముద్రించబడినటువంటి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ముద్రించాడు కనుక మనంత స్త్రీలో ఉన్నాం, లేకపోతే మన స్త్రీలో ఉండేవాడు కాదు. ఎంతోమందిని ప్రశ్నించినా సరే ఈ రక్షణ స్వార్థ విషయంలో సరైనటువంటి అవగాహన లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. కానీ ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో, ప్రభా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో రక్షణ అంటే ఏంటో తెలియక ముందు మేము మా హృదయాలు ప్రభుకి ఇచ్చినప్పుడు, మళ్ళా వాక్య భాగాల్లో పెద్ద పెద్ద పాస్టర్లు మాట్లాడతారు కదా, వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు అన్నారు, నువ్వు రక్షించబడ్డాను అనుకున్నావా, అసలు రక్షణ ఉందా నీకు, ఒకసారి యోచించుకో అని మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టారు. ఇంటికి వచ్చి నేను మా సిస్టర్స్ ఎంత ఇచ్చామో, ప్రభా నేను రక్షించబడినట్లేనా కాదా అనేది ఆ యుక్త కాలంలో బాల్య వయసులో అప్పుడు తిరిగి దేవుని సన్నిధిలో నిర్ధారణ చేసుకోవడం గమనించుకున్నాను. నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక నూతన మనసు ఆత్మ గీయబట్టడం గమనించుకున్నాను. అది కూడా అప్పుడు తెలియదు, నాకు తెలియని వయసు కాబట్టి తెలియదు. కానీ జీవిత విధానంలో బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క శక్తి దాని తర్ఫీదు ఇవ్వటం అనేది కూడా గ్రహించుకున్నాను. అంటే ఒక వ్యక్తి జీవితంలో, ఈ లోకంలో జీవించే వ్యక్తి ఆత్మ సంబంధమైన మనసు లేకుండా, హృదయం దేవునికి నివాసస్థానం లేకుండా
లేకుండా దేవుని సంఘం కట్టడం అనేది సాధ్యం కాదు, ఎటువంటి సాధ్యం కాదు. ప్రభుకి హృదయం ఇవ్వకుండా, ఆ దేవుని ప్రేమించకుండా, పరిశుద్ధాత్మ వల్ల ముద్రించబడినటువంటి ఆత్మ లేకపోతే ఆత్మ ద్వారా ముద్రించబడినటువంటి రక్తం హృదయంలో లేకుండా ప్రభు పరిచయం చేయడం అనేది సాధ్యం కాదండి. ఎటు పరిస్థితుల్లో సాధ్యం కాదు. వాక్యం అర్థం అవుదో చెప్పలేరు, వాక్యాన్ని కూడా చెప్పలేరు. వాక్యం అర్థం వస్తుంది కదా, వాక్యాన్ని చెప్పడం అనేది కూడా సాధ్యపరచబడదు అనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. దాంట్లో ఎన్నో రాసినట్టు మీరు రాసిన పత్రికలో చదవండి. పరిశుద్ధాత్మ ద్వారా ఎన్ని, ఆత్మ ద్వారా ఎన్ని కార్యాలు, విశ్వాసం ద్వారా అంటే క్రీస్తు రక్తం విశ్వాసం ద్వారా ఎన్ని కార్యాలు, 5-6 పాయింట్స్ దొరుకుతాయి మీకు. 5 అధ్యాయాలు, 5-6 పాయింట్స్ కూడా ఒక పాయింట్ మీద మీరు మెసేజ్ ప్రిపేర్ చేయొచ్చు. దాంట్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఉట్టిగా మీకు మీతో చెప్పినా సరే సమయం గడిచిపోతుంది కాబట్టి ఉట్టిగా కూడా నేను మీతో చెప్పలేని విషయాలు దాంట్లో ఉన్నాయి. ఏ విధమైన జ్ఞానం కానీ, పరిశుద్ధాత్మలో ఉన్న ప్రేమ కానీ, కృప కానీ, ఇలాగా సత్యాలు దాంట్లో గుప్తంగా దాచిపెట్టబడి ఉన్నాయి. ఇవి ఒక వ్యక్తికి సర్వసంపూర్ణతలు నడిపిస్తున్నాయనే విషయం మీరు అర్థం చేసుకోండి. పరిపూర్ణమైన ప్రేమ అంటే సర్వసంపూర్ణతలకి మీ ఆత్మ నడిపిస్తుంది, నా ఆత్మ నడిపిస్తుంది. లేకపోతే మీకు ఎలా చెప్తాను ఇవన్నీ కూడా నేను ఈ రిఫరెన్స్ పేపర్ చూసి ఏదైనా ఒక పాయింట్ దొరుకుతుందని చూస్తాను, కానీ ఎప్పుడైనా 1-2 పాయింట్లు దొరికితే కానీ కొన్నిసార్లు నాకు సంబంధించినవి దొరకవు. అంటే చాలా మంచి బైబిల్స్ అవి, ఎంతో మంది ప్రవక్తలు, దేవుని బిడ్డలు ఎంతో శ్రమపడి రాసినటువంటి రిఫరెన్స్ బైబిళ్ళు కొన్ని నాకు చాలా ఉపయోగపడతాయి, కానీ కొన్ని ఏంటంటే నా సబ్జెక్ట్కి కొన్ని నాకు అంత ఉపయోగకరంగా ఉండవు. కానీ మ్యాథ్యూ హెన్రీ కామెంటరీ అనేది చాలా మంచి బుక్ అది. దాంట్లో వెళ్తుంటే ప్రాణం విలువలాడిపోద్ది. ఏదో ఈ లోకాన్ని పెట్టి మరొక లోకంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కృప అనేది ధ్యానిస్తే ఆ కృప గురించి ఎన్నో సత్యాలు దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. అలాగే దేవుని వద్ద నుంచి నేరుగా పరిచర్య పొందడం అనేది కొంతమందికి జరుగుతుంది, అందరికీ కూడా జరగదు. దేవుని మధ్య నుంచి పరిచర్య అనేది ఎలా పొందుకుంటాం? మన దేవుని సన్నిధిలో మనకి ఏ విషయం కూడా మాట్లాడటానికి మనకి ఆ శక్తి జ్ఞానం లేనటువంటి సమయంలో ప్రాధాయపడతాం, కన్నీళ్లతో ఏడుస్తాం. ప్రభా ఏం మాట్లాడాలి, ప్రభా రేపు ఏం మాట్లాడాలి, ఈ వారంలో 4 ఉన్నాయి మెసేజెస్, ఏం మాట్లాడాలి, గతించి ఎన్నో పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక నూతనమైనటువంటి దర్శనాన్ని ప్రభు ఆత్మలో, అది అంతరాత్మలో దేవుని ఆత్మ చేత కట్టబడటం అంటే ఆ తెర, ప్రార్థన యొక్క తెర, నీ పరిచర్యని ఒక్కొక్క తెరలో కట్టబడటం నువ్వు గమనించుకుంటావు. అలా గమనించుకున్నప్పుడు ఆత్మ, నీ యొక్క అంతరాత్మ వర్ధిల్లటం నువ్వు గమనించుకుంటావు. లేకపోతే సాధ్యపరచబడదు. శాస్త్రమైన ప్రేమ అంటే ఈ ప్రేమ విడిచిపెట్టలేదు, నేను యుగాలు అంతరించినా నేను విడిచిపెట్టలేదు. ఈ ప్రేమ యుగాలు దొర్లు వెళ్ళిపోతున్నా సరే ఈ ప్రేమ విడిచిపెట్టలేదు. ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోతున్నా ఈ ప్రేమ విడిచిపెట్టలేదు. ఆది కాండంలో నుంచి ఆలోచిస్తే ఎన్ని గడిచినాయి, ఆది కాండంలో, నిగమ కాండంలో ఎన్ని గడిచినాయి, బైబిల్ గ్రంథం యుగాల్లో ఎలా ముద్రించబడింది అనేది ఒక్కొక్క ఆది కాండం కానీ ఒక్కొక్క అధ్యాయం కాదు, ఒక్కొక్క పుస్తకం చూస్తే మనకు అర్థమవుద్ది ఎలా ముద్రించబడింది అనేది. యుగాల్లో ఎలా వచ్చింది ప్రభు ప్రేమ దిగి వచ్చింది, లోకంలో ఎలా వచ్చింది అనేది. ఏ సబ్జెక్ట్ కూడా ముందుకు వెళ్ళానని నేను మీతో మాట్లాడాను కదా, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సిన విషయం అది. మోషే తన చేతి నీడలో బండ సందుల్లో దేవుని చేతి నీడలో దాచిపెట్టబడి బండ సందుల్లో దాచిపెట్టబడిన దివ్య దర్శనం నేటి కలవరి శిలువలో ఒక వ్యక్తి యొక్క దర్శనం ఏంటంటే, కలవరి శిలువలో ఆయన ప్రాణంలో లేదా ఆయన రక్తంలో ఒక హృదయం దాచిపెట్టడం కంటే మరి ఒక గొప్ప పరిచర్య లేదు, అంతకంటే గొప్ప పరిచర్య లేదు. ఎందుకు కలవరి శిలువ రక్తంలో ఒక వ్యక్తి వెళ్ళరంటే, పాప క్షమాపణ పొందు నిమిత్తం ఆ రక్తం హృదయంలో ఉండదు కాబట్టి వెళ్ళరు. ఒకవేళ పాప క్షమాపణ నిమిత్తం నిబంధన రక్తం హృదయంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి ఆ కలవరి శిలువ రక్తం దగ్గరికి వెళ్ళి ప్రోగలాడతాడు. పసిబిడ్డ వెళ్ళి తల్లి దగ్గరికి ఎలా ప్రోగలాడద్దు, అలాగా సంఘం యొక్క నాయకులు, పెద్దలని వారు, పెద్దవాడు అనబడిన వారు ఆ కలవరి శిలువ దగ్గరికి వెళ్ళి ఆ రక్తం దగ్గరికి వెళ్ళి ప్రోగలాడతారండి. ప్రభా ఈ పరిచయం చేయడం సాధ్యం కాదు, ఫలానా వ్యక్తి ఎదురాడుతున్నాడు ఫలానా వ్యక్తి అసలు మాట వినటం లేదు, ఎన్ని జరుగుతుంది సంఘాలన్నీ, ఈ గోజాడుతాడు ప్రభు సన్నిధిలో, వేదన పడతాడు దేవుని సన్నిధిలో ఆ నాయకుడు లేదా ఆ యొక్క గొప్ప బోధకుడు వెళ్తాడు. అప్పుడు అతీతమైన దైవ సంబంధమైనటువంటి మహిమాయుతమైన కణాలలో నీ ఆత్మలో పరిచర్య తెరవబట్టంలో చూస్తావు. అలా తెరవబడకపోతే నీ ఆత్మ వర్ధలేదు, సంఘం వర్ధలేదు అనే విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. శాస్త్రమైంది ప్రేమ అన్నాడండి. నేను ఆది కాండం నుంచి కూడా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ అన్ని సబ్జెక్ట్ నేను చెప్పడం సాధ్యపరచబడదు అనే విషయం కూడా మీతో మాట్లాడుకుంటున్నాను.
ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు, ఎన్నో ఆయన శాస్త్రమైన ప్రేమ ఎటువంటిది అనేది ఆదికాండంలో ఆ జనరేషన్స్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, దేవుని సంఘం కట్టబడుతున్నప్పుడు ఆదిమ కాల సంఘంలో శాస్త్రమైన ప్రేమ అనేది అది రుజువు చేయబడుతుంది. శాస్త్రమైన ప్రేమ అనేది రుజువు చేయబడుతుంది. సృష్టి ఆరంభంలో పరిశుద్ధులు సంఘాన్ని అప్పుడు సంఘం పేరు పెట్టలేదు, కానీ నేను మీతో అంటున్నాను సంఘం అని. దేవుని యొక్క నామం అక్కడ కట్టబట్టంలో ఆ నామానికి వచ్చి ఆ సంఘంలో ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి దీనికి ఆదం దగ్గర నుంచి 7వ వాడైన హానోకు వరకు అని యూదా పెద్దలు, ఆ 7 పెద్దలు ఏ విధంగా పాటుపడ్డారో దేవుని యొక్క నామం కట్టడానికి. తర్వాత నోహ కాలం వచ్చిన తర్వాత నోహ తండ్రి అయిన లిమిక్, నాకు పేరు జ్ఞాపకట్లేదు, లిమిక్ తండ్రి అయినటువంటి మరో పేరు ఉంది. అతను దీర్ఘకాలం జీవించాడు. అర్పరక్షుడు మనకు నాకు జ్ఞాపకట్ల చాలా కాలం జీవించాడు. 974 సంవత్సరాలు జీవించాడు ఆయన. ఆయన జీవించినంత వరకు కూడా వరదలు రాలేదు భూమి మీదకి. ఆయన చనిపోయిన తర్వాత ఇక భూమి మీద ఒక్కడో నీతిమంతుడు లేడు అన్న తర్వాత నోహ కుటుంబాన్ని రక్షించి దేవుడు వడలో పెట్టాడు అన్నమాట అర్థం. అప్పటి వరకు వరద రాలేదు. పేరు బైబిల్ చూడండి, దాంట్లో అతని పేరు ఏంటో కొంచెం కష్టంగా అనిపిస్తుంది మాట్లాడటానికి ఆ పేరు. దాని తర్వాత అంత దీర్ఘకాలం ఆయన ఎందుకు జీవింపు చేశాడంటే ఇంకా నీతిమంతులు ఉంటారేమో అనుకున్నాడు దేవుడు. కానీ నీతిమంతుడు అప్పుడు కూడా లేడు. ఆ వరదలో వచ్చే ప్రపంచం పోయింది అన్నమాట అర్థం. ఆ సబ్జెక్టులకు ఇప్పుడు వెళ్ళేట మొదలు. కాబట్టి దేవుని ప్రేమ కడవరకు నిలబడింది. ఆ నాశనం చేయబడిన జనాంగం మీద కడవరకు నిలబడింది. ఎందుకు దేవుడు నాశనం చేశాడంటే కయ్యూని యొక్క పాపం యొక్క స్థితి, భయంకరమైన స్థితి, దాన్ని కనుక కుటుంబ వ్యవస్థలో సంఘ వ్యవస్థలో ఖండించలేకపోతే ఒక సేవకుడు నష్టంగా వెళ్ళిపోతాడనే విషయం మాట్లాడుకుంటున్నాను. అంత భయంకరమైన పాపం జీవితంలో దేవుడు ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఇష్టపడ్డాడు అంటే అర్థం చేసుకోండి. తను చేసినటువంటి పాపం వల్ల 6వ అధ్యాయం చదువుకోండి. దాని డీటెయిల్స్ కూడా చాలా ఉంది, కానీ అవి 9లో నేను చెప్పనప్పుడు. తర్వాత ముందుకెళ్తే కనుక తర్వాత ఆ ప్రేమ ఎన్ని విధాలుగా పత్రికలో ప్రభు కనపరిచాడంటే అపోస్తలుడైన పౌలు శాస్త్రమైంది ఆ ప్రేమ శాస్త్రమైంది. ఆదికాండం దగ్గర నుంచి కూడా అటు ఇర్మియా యెషయా గ్రంథంలో కూడా ఆ శాస్త్రమైన ప్రేమతో నేను ప్రేమించినాను ఇశ్రాయేలు కన్యక, నీవు మరల తమ్ములను వాయిస్తావు, షోమ్రోను కొండ మీద ద్రాక్షాలను నడతాను, శాస్త్రమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఇశ్రాయేలు ఎడల ఆయన అంత ప్రేమను చూపించాడండి. ఇశ్రాయేలు ఎడల, ఎందుకంటే ఇశ్రాయేలీయులు తన నిబంధన చేసిన జనాలు కాబట్టి ఎంత ప్రేమించాడంటే ఇశ్రాయేలుని అంత ప్రేమించినట్లు మనం చూడగలం దేవుని వాక్య భాగాల్లో చూస్తే కనుక. అది ఇశ్రాయేలు కన్యక అంటే ఇశ్రాయేలులో ఇంకా కన్యక ఉన్నావు. ఇశ్రాయేలులో నేను పరిశుద్ధ సంఘమా, కన్యకలు నీలో ఉన్నారు. ఇంకా నీ యొక్క సంఘాల్లో ఉన్న కన్యకలు, ప్రభువును ప్రేమించే కన్యకలు, అది బ్రదర్స్ అవనండి, సిస్టర్స్ అవనండి, కన్యకలు అంటే అలా కనిపెట్టుకునే హృదయం కలిగిన వారు కన్యకలు. ఇశ్రాయేలు కన్యక, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవలను నాటుతావు. షోమ్రోన్ అనేది అప్పుడు ఇశ్రాయేల్ దేశానికి క్యాపిటల్ సిటీ, అది షోమ్రోన్ అనేది. అప్పుడు దేశాలన్నీ కూడా ఏకంగా ఉన్నాయి అప్పుడు ఆ దినాల్లో. జ్ఞాపకం చేసుకోండి. ఆ షోమ్రోను కొండ మీద నువ్వు ద్రాక్షలు నడతావంటే పర్వతాల మీద నీ ఆత్మీయ స్థితి రూపాంతర అనుభవంలో ప్రభు సన్నిధిలో నువ్వు ఎత్తైన కొండల మీద నువ్వు నిలబడితే నువ్వు ద్రాక్షవల్లిని నాటుతావు. క్రీస్తు అని ద్రాక్షవల్లిని నాటుతావు. క్రీస్తు అని ద్రాక్షవల్లి నీ సంఘంలో నాటపడుతుంది. క్రీస్తు అనే ద్రాక్షవల్లి నీ సంఘంలో నాటపడుతుంది. ద్రాక్షవల్లి మాధుర్యం లేకుండా, ద్రాక్షవల్లి ఫలాలు లేకుండా క్రీస్తు సంఘం మాధుర్యంగా ఉండదు. నువ్వు నాటుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది దేవుని సన్నిధిలో. దేవుని వాక్య భాగంలో ఏదో చూసినట్లయితే కనుక ముందుకు చూస్తే కనుక ఆ కృప ఎన్ని విధాలుగా రాశాడంటే యెషయా గ్రంథం కానీ ఇర్మియా గ్రంథం కానీ చాలా చోట్ల ఉందండి. చాలా వచనాలను మీరు చదువుకుంటే మీకు అర్థం. ఆ కృప అనేది కానీ ప్రేమ అనేది కానీ విడదీయడానికి సాధ్యపడదు. ప్రేమలో నుంచి కృప దారలైంది అనమాట అర్థం. అంటే కృప ప్రేమ రెండు కూడా ఒకే స్టేజ్ లో ఉన్నాయి. స్టేజ్ లో అంటే ఒకే లైన్స్ లో, ఒకే ప్యారల్ లైన్స్ నడిచే అంటే రెండింటికి దగ్గర సంబంధం కాదు. రెండు ఒకదానికొకటి ఏకమై ఉన్నాయి. ప్రేమ గురించి చెప్పినా కృప గురించి చెప్పినా ప్రేమే అనమాట అర్థం. తర్వాత వాక్య భాగాల్లో అన్నాడైనా శాస్త్రమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. మరో చోట ఉన్నాడు, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను, విడువక నీ ఎడల నేను ఎంతో కృప చూపుతున్నా. అలాగా సేవకులమైన మనం కానీ విశ్వాసులమైన మనం కానీ ఆ విడువక చూపించబడినట్టు విడువకుండా మనం వెంటాడిన కృప అనేది
సమయమైంది కాదండి అది చెప్పడానికి. 1 నిమిషంలో 10 నిమిషాల్లో మీ ఎదుట నేను చెప్పగలిగేది కాదు ఆ విషయం. 1 నిమిషంలో గొప్ప వాక్యం ముగించి చెప్పడానికి కాదు. పుస్తకాల్లో దాచిపెట్టబడినటువంటి ఆ యొక్క కృప ఐశ్వర్యం మీ మధ్యలో నిలబడి నేను ఈ కొన్ని నిమిషాల్లో మీకు చెప్పగలిగేది కాదు అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 5:17 అంటాడు, క్రీస్తు యేసు ముద్ర నా శరీరం ముందు నేను ధరించుకున్నాను అన్నట్టు. దాంట్లో ఎప్పుడైతే ప్రభు యొక్క శిలువను చూశాడో ఆ పునరుత్థానం యొక్క మహిమను చూశాడో అర్థమైపోయిందండి. కలువరి ప్రేమ యొక్క రహస్యం అర్థమైపోయింది. ఒక వ్యక్తి కలువరి ప్రేమలో నాటపడితే, హృదయంలో కలువరి రక్తం చేత నాటపడితే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని ఎన్ని స్థలాల్లోకి నడిపిస్తాడంటే, ఎన్నున్నాయి బైబిల్ గ్రంథంలో చరిత్రకు సంబంధించినటువంటివి, పూర్వకాలానికి సంబంధించినటువంటివి, అసలు భూమి పుట్టక మనకు దేవుడు ఏం చేశాడు అనే విషయం గురించి, దేవదూతలు ఏం చేశారు అనే విషయం గురించి, తర్వాత కయీనులో ఎటువంటి పాపం ఇమిడి ఉంది అసత్యం, దానిలో ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అనవసరం మీతో నేను చెప్పడానికి, అది ఇప్పుడు సాధ్యం కాదు, అనవసరమైన విషయాలు ఇవి. దాంట్లో ఏమున్నాయి, బైబిల్లో కొన్ని రాయబడి ఉన్నాయి. ఒక చిన్న వచనంలో నుంచి మన దేవుని ఆత్మ మనల్ని ఎన్నో సత్యాల్లో నడిపిస్తుంది. అదేంటి ఈ విధంగా పుట్టింది ఈ యొక్క అన్ని జనాంగం ఎలా పుట్టింది, అన్ని జనాంగంలో ఆ విగ్రహారాధన ఎలా ప్రారంభమైంది, తర్వాత ఇన్ని పేర్లు పెట్టి చెప్తే ఇలా ఓపెన్గా బాగోదు కాబట్టి పేర్లు పెట్టి చెప్పకూడదు. నేను ఏ అధ్యాయాలు ఎలా వచ్చింది, కయీను దగ్గర నుంచి ఏమొచ్చింది, నిర్గమకాండం 33 అధ్యాయం నుంచి ఏమొచ్చింది, ఏం బయలుదేరింది, ఎటువంటి జనాంగం బయలుదేరింది, తర్వాత మిక్స్డ్ జనాంగం, మిక్స్డ్ అంటే అనేక జాతులు ఎలా కలిస్తాయి దాంట్లో, ఇవన్నీ కూడా ప్రపంచం యొక్క చరిత్ర, ప్రపంచంలో ఉన్న జాతులు ఎలా ఉద్భవించేవి అనే విషయం కూడా దాంట్లో రాయబడి ఉండకపోయినా కొన్ని మనకు అర్థమవుతున్నాయి. ఆ యొక్క సైన్స్ అంటే ఆ గుర్తులు మనకి తెలియపరచబడినా సరే బాహ్యంగా మాట్లాడటానికి సమయం కాదు, ఇది కుదరదు. అందుకోసం వాక్యం చెప్పినప్పుడు బహు జాగ్రత్తగా చెప్పవలసిన అవసరం ఉంది. అటువంటి దాంట్లో యేసు యొక్క ముద్రలు అప్పుడు అపొస్తలుల కాలంలో అప్పుడే అతను చంపడానికి ప్రయత్నించారు. మృగం వంటి వారు అన్నాడు, ఎఫెసీ ఆ పెద్దలు మృగంలో వంటి వారు అన్నాడు, మృగంలో వంటి వారితో నేను పోరాడానంటాడు. దాంట్లో అటువంటి మృగాలు ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉన్నారండి ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇక మానవత్వం అనేది నశించిపోయింది, చంపడమే అంతే మార్గం. అటువంటి వాళ్ళతో పోరాడి అంటాడు, క్రీస్తు యేసు యొక్క ముద్రలు నా శరీరంలో ధరించుకున్నా, ఆ ప్రభు ముద్రలు ఉన్నాయి నాలో, క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క ముద్రలు నాలో ఉన్నాయి. సుమా ఇంకా మీరు నన్ను శ్రమ పెట్టవకండి, నేను పడిన శ్రమ ఎందుకంటే ఆ ముద్రలు ధరించడానికి కలువరి శిలువలో నా హృదయం ఎలా ఎక్కువైందో, తిరిగి ఆ ముద్రలలో ఆ లోతైన సత్యాల కోసం ఎదగడానికి ఆ ముద్రలు నాకు తోడ్పడ్డాయి. ఆ కలువరిలో రక్తంలో హృదయంలో ముద్ర వేయబడిన హృదయం, ఆ ముద్రలు తిరిగి కలువరి శిలువలో ప్రాణపెట్టిన ప్రభు యొక్క రక్తదారుల్లో ఆ మార్గాలు వెళ్ళటానికి ఆ ముద్రలో తనకి తోడ్పడ్డాయి. అర్థమవుతుంది కదా మీకు మనం ఏం బోధిస్తున్నాం అనేది, ఏం చెప్తున్నాం అనేది ఒకసారి హృదయాన్ని తెరి చూసుకోవాలి. హృదయాన్ని ఈ ఏడిని గురించి బోధిస్తున్నాము. మీకు బోధించే బోధ ఎక్కడ కూడా ఏ పుస్తకంలో కాదు, గతించిన విభాగాల్లో కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మళ్ళీ రాత్రికాల గడియల్లో ప్రార్థన చేసి పొందుకున్న పరిచయాన్ని మీ మధ్యలో మాట్లాడుతున్నాను. కానీ పుస్తకాలు కొన్ని రాసుకున్న సత్యాలు కూడా ఏం కూడా కాదు, మీతో మాట్లాడింది ఒక రిఫరెన్స్ మాత్రమే రాసుకుంటున్నాను. అవి చూసి చెప్తున్నాను మీకు. నేను క్రీస్తు యేసు యొక్క ముద్రలు నా శరీరంలో ఉన్నాయి. ఎప్పుడున్నాయి? దేవుడు నిన్ను ఆ రక్షణ కాంతి నీలో ప్రకాశించిందంటే అందులో రక్త ముద్రలు దాచిపెడితేనే రక్షణ కాంతి ప్రకాశిస్తుంది. రక్షకుని యొక్క రక్త ముద్ర నీ హృదయంలో లేకపోతే ఆ రక్షణ యొక్క మహిమ యొక్క స్థానాలు నీ ఆత్మను ముద్రించబడవు. సత్యం ఎరగకుండా, సంఘం యొక్క పరిచయం ఎరగకుండా తిరుగులాడతావు. ఎందుకు పనికి రానటువంటి పనులు. మీ గురించి కాదు మాట్లాడేది, నా గురించి కాదు మాట్లాడేది, ఎవరి కోసం అనేది దేవుడు దాచిపెట్టాడో వాళ్ళ కోసం ఈ పరిచయం ఎక్కడికి వెళ్తుందో వాళ్ళ కోసం దాచిపెట్టబడి ఉంది. ఎంతో పరిశుద్ధులు మీ మధ్యలో ఉండొచ్చు, ఎవరికి చెందిందో మరి నాకు తెలియదు. సత్యం ఈ విషయాలన్నీ కూడా ఆ విధంగా ఈ పరిచయం కోసం దుఃఖంతో వేదనతో నేడు పాటుపడవలసినటువంటి నేటి సంఘ పరిచర్య, సంఘంలో ఎదుకులు నామక మాత్రంగా ఒక లైన్ వల్లించి సంఘం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారంటే సంఘం ఎలా కట్టబడుతుంది అనే విషయం ఒకసారి మీతో మాట్లాడుతుంటున్నాను. నేను ఎలా మాట్లాడుతున్నాను, అందరికి కోపం రావచ్చు,
తీసి అవతల పడేయచ్చు ఈ పరిచర్య, ఎందుకు లేదనుకోవచ్చు, కానీ దేవునికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉందని మాత్రం మర్చిపో. ప్రతి పరిచర్యకి నేను ఎలా లెక్క చెప్పాలో అలాగా ప్రతి పరిచర్య వింటున్నట్టు మీరు దేవునికి లెక్క చెప్పవలసిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉండి జరుగుతుంది అనే విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. క్రీస్తు యేసు యొక్క ముద్రలు నా శరీరం ముద్రించుకున్నా అంటాడు. మళ్ళీ అంటాడు ఒక చోట, సిలువ వేయబడిన క్రీస్తు తప్ప నేను దేన్ని మీ మధ్యన ఎరగలేదు. నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తు తప్పితే మీ మధ్యలో నేను ఎరగలేదు. ఎందుకు ఎరగలేదంటే నా హృదయంలో ఆ ముద్ర వేయబడింది. నా కళ్ళకి అదే కనబడుతుంది, లేచిన అదే కనబడుతుంది, పడుకున్నదే కనబడుతుంది, వాక్యం బోధిస్తున్నదే కనబడుతుంది, నా నడకలో కనబడుతుంది. నేను ఉన్నతమైన స్థలాల్లో ఉన్నప్పుడు అది నాకు కనబడుతుంది, ఆ ముద్రలు నాకు కనబడుతుంది. ఎందుకంటే దమస్కు మార్గంలో ఆ ప్రభుని చూశాను, నేను మహిమాయుక్తమైన ప్రభుని చూశాను, పునరుత్థానుడైన ఆ ప్రభుని చూశాను, సిలువ వేయబడిన ప్రభుని చూశాను. దానిలో ప్రవేశించే కొలది ఒక వ్యక్తి, రక్తంలో ప్రవేశించే కొలది ఒక వ్యక్తికి ఆ పునరుత్థాన కణాలు దాంట్లో ప్రకాశించడం గమనించుకుంటాం. అది నీ ఆత్మకు అందుతే పరిచయ దాంట్లో నుంచి బయలు వెళ్ళటం గమనించుకుంటాం. ఏమి లేని వాళ్ళకి ఇవేమి అవసరం లేదన్న వాళ్ళకి ఏం అర్థమవుతుందో అనేది ఒకసారి యోచించుకోవాల్సిన విషయం, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇవన్నీ కూడా. తర్వాత వాక్య వివాహాలు చూసినట్లయితే సిలువ వేయబడినటువంటి క్రీస్తు అన్నాడు దాంట్లో తప్ప మరి దేన్ని నేను మధ్య ఎరుక్కుంటుని నేను ఎరగలేదు. ఇంకా దేన్ని ఎరగల. మీకు బోధించానంటే అదే బోధించాను, మీకు వాక్యం చెప్పారంటే అదే బోధించాను, మీకు దేవుని స్వార్థను ప్రకటించారంటే నేను అదే చెప్పాను మీకు నేను, కానీ మరి ఏది కూడా మీ మధ్యలో చెప్పలేదు. పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధించాను అన్నాడు దాంట్లో 1 కొరింథీ రాసిన పత్రిక 2వ భాగంలో. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించాను. అది లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం ఒక మర్మమైనట్లుగా బోధించాను నేను. అది దేవుని జ్ఞానం ఒక మర్మంగా రహస్యంగా అన్నాడు దాంట్లో. దేవుని జ్ఞానం మర్మం రహస్యంగా ఉంది, దేవుని ప్రేమ మర్మమైందిగా రహస్యంగా ఉంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో దేవుని మర్మమైన క్రీస్తు దేవునిలో మర్మంగా దాచిపెట్టబడ్డాడు, సంఘంలో క్రీస్తు మర్మంగా దాచిపెట్టాడు. ఈ 4 విషయాల్లో ఇంకోటి కూడా ఉంది. ఈ 4 విషయాల్లో ఒక సేవకుడు నిలబడాల్సిన అవసరం ఉంది. వాక్య బోధించే వ్యక్తి దీంట్లో నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు ఈ 4 ఏదో చెప్తున్నా అనుకోవద్దు. దేవుని మర్మమైన క్రీస్తు ఏంటి, దేవుని జ్ఞానమైనటువంటి క్రీస్తు ఏంటి, అదేంటి ప్రేమ, దేవుని ప్రేమ అయినటువంటి క్రీస్తు ఏంటి, మీరు ప్రేమలో అతుకుబడి దేవుని మర్మమైన క్రీస్తు ప్రేమలో అతుకుపట్టడంలో దేవుని యొక్క రహస్యాన్ని మీరు గుర్తించుకోవాలి. అదేంటి ఎఫెసీ పత్రికలో సంఘం క్రీస్తుతో ఏకం చేయబడ్డది ఒక మర్మం రాయబడింది. 4వ అధ్యాయం 5వ అధ్యాయం చూసుకోండి రాయబడింది. వీటన్నిటి గురించి నేను చెప్పడం అనేది సాధ్యపరచబడదు ఒకటి కూడా. ఎందుకంటే సేవకులైనటువంటి మీరు ఈ వాక్య భాగాలు ఒక రిఫరెన్స్ తో మీ ఆత్మ ప్రకాశించాలి. రక్షణ కాంతి హృదయంలో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది ఒక హృదయంలో. ఒక కరెంట్ స్విచ్ లో ఒక తీగ పెడితే దాంట్లో లెక్క పెడితే ఎలా కరెంట్ పాస్ అవుతుందో అలాగా అంతరి జీవితంలో ఉన్నటువంటి కరెంట్ తీగలు లేక ప్లగ్గది ఆ పరిశుద్ధమైన జీవ వాక్యంలో చెప్తున్నప్పుడు దాంట్లో పెడితే మీ ఆత్మకి సర్వశక్తి వ్యాపిస్తుంది లేదా వ్యాపించదండి. ఎన్ని వాక్యాలు అయినా వ్యాపించదో, ఎన్ని బోధలు బోధించినా ఎంత చెప్పినా వినపడదో మీకేని కాదు. నేను ఎంతమంది మాట్లాడుతున్నప్పుడు కూడా ఎంతమంది చూస్తాను నేను అలా లాక్కునే వాళ్ళు చాలా తక్కువ వాక్యాన్ని చాలా తక్కువ. కానీ ఒకటి గ్రహించుకున్నాను ఏంటంటే దేవుని వాక్యం వృధాగా పోలేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన వృధాగా పోలేదు, దేవుని సన్నిధిలో చెప్పిన వాక్యం అది వృధాగా పోలేదు. అది ఎక్కడ ఫలించిందంటే క్రీస్తు యొక్క సిలువ వేళల్లో వెళ్ళిపోయింది. అది నాకు తెలుసు. బాహ్యంగా ఎవరో ఏది అనకపోయినా సరే సిలువ వేళల్లో ఆ మార్గాల్లో పరిచర్య అత్యున్నతంగా విస్తరించి నడుచుకుంటూ వెళ్ళటం అనేది నా ఆత్మని కనుగొనసాగాను, ఆ సత్యాన్ని కనుగొనసాగాను. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గొప్ప దేవుడు ఆయన, కనికర సంపన్నుడైనటువంటి దేవుడు ఆయన. కార్యాలు అతీతమైన కార్యాలు, ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగే ప్రభు దేవుని సన్నిధిలో మీ ఎదుట నేను తెలియజెప్తుంటున్నాను. తర్వాత అందుకోసం దేవుని జ్ఞానాన్ని ఒక మర్మంగా బోధిస్తున్నా. మర్మం అంటే రహస్యం నీ ఆత్మకి సంబంధించింది. ఆ రహస్యం పరిశుద్ధుడైన ప్రభుతో నీలో ఏకత్వంతో గమనించబడింది. ఆ యొక్క రహస్యం, ఆ ఉన్నతమైన శక్తి నీ హృదయంలో నిలబట్టంలో గమనించబోయే శక్తి. ఆ యొక్క శక్తి సంఘ వ్యవధిలో కానీ బాహ్యంగా మరి స్వార్థ వ్యవధిలో కానీ ఆ శిలువ యొక్క వ్రేళ్లు భూమి మీద ఒక్క చాటలు ఇవ్వండి, ప్రపంచమంతా ఉందండి శిలువ వేళ్ళు. నీ వాక్యం బోధించే చోట మాత్రమే కాదు, ఫలానా చోట ఉంది లేదని కాదు, ఈ భూమి మీద మహావృక్షమై నిలబడింది. మహావృక్షం అంటే నేనేదో దాని కనిపించినటువంటి దర్శనంలో ఒక వృక్షం సంగతి చెప్పట్ల, ఆ సంగతి చెప్పట్లేదు.
మహావృక్షమై అంటే తేజోమయమైనటువంటి ఆ యొక్క స్థానం భూమి మీద అనాది కాలంలోనే అంటే ఆది కాలంలోనే అది కట్టబడిందండి, భూమి మీద కట్టబడింది. చూచాయిగా క్రీస్తుని గురించి ప్రభువు దేవుడు తెలియజెప్పాడు. నా కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపడి ఆదాము జీవించు ఆత్మ. మొదటి ఆదాము జీవించు ఆత్మ ఆయన అని రాయబడి ఉన్నప్పటికీ అతను పాపం చేసినప్పుడు అతను జీవించు ఆత్మ అయ్యాడు. ఆలోచించుకోండి వాక్యం. ఆ సత్యాన్ని కొరింథీ రాసిన పత్రికలు రాశాడండి అపోస్తలుడైన పౌలు. కొరింథీ రాసిన పత్రికలు రాశాడు. ఈ ప్రపంచ యుగాల్లో ఈ వేరు, శిలువ యొక్క వేరు ఈ భూ ప్రపంచంలో బహు స్ట్రాంగ్ గా నిలబడిపోయిందని ఎవరు ఏం చేయలేరండి. దాన్ని ఎవరు ఏం చేయలేరు, ఎవరి వల్ల కూడా కాదు. దేవుని యొక్క పరలోక యొక్క మహిమలో నుండి ప్రకాశించే లేక శిలువ యొక్క ధ్వజం నేటి సంఘానికి ఇచ్చాడండి దేవుడు. దాన్ని నిరర్థకం చేశారా, ఆ సంఘంలో విలువలు పడిపోతాయి, ఆ సంఘంలో ఆధ్యాత్మిక విలువలు పడిపోతాయి, ఉన్నతమైన శక్తి సామర్థ్యాలు పడిపోతాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆ విషయాల గురించి కూడా దేవుని వాక్య భాగాలు చూసినట్టయితే కనుక దమస్కు మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాడండి. అందరిని చంపడానికి పత్రికలు అడిగి తీసుకుని ఇంకా క్రైస్తవుల్ని చంపడానికి వెళ్తున్నాడు. అటువంటి వ్యక్తి ఆ విషయాలు నేను మళ్ళీ మీతో మాట్లాడుతాను అన్నాను. కానీ ఎందుకంటే అసలు ఏం చూశాడు ఆయన చూసిన దాంట్లో ఆయన మోషేకి చూపించింది ఒకటి, అదేంటి అపోస్తలుడైన పౌలుకు చూపించింది ఒకటి, అదేంటి ప్రకటన గ్రంథంలో అదేంటి యోహానుకు చూపించింది మరొకటి. ఈ సత్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా అయ్యే సత్యాలు కాదు, ఊహించడానికి కూడా తొందరపడే విషయాలు కాదు. అది ఈ దమస్కు మార్గంలో నడుస్తున్నాడు. తనే పెద్ద జ్ఞానిలాగా, తనే పెద్ద వేదాంతిలాగా, తనే పెద్ద ప్రవక్తలాగా, సమస్తమైన జ్ఞానం తెలిసినటువంటి వాడుగా, దేవుని ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడుగా నడుచుకుంటూ వెళ్తున్నాడండి. అది దేవుని సన్నిధిలో ఆ శక్తిలో అది కూలిపోయినట్లుగా మనం చూడగలం. అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత విధానంలో ఆ కార్యాలు నింద చెప్పాను కదా. తను కూర్చున్న దగ్గర తను సిలువ వేయబడినట్టు క్రీస్తు తను దర్శించిన ఆ క్షణం నుంచి ఆది కాండంలో మార్గాలు తెరవబడినట్టు ఆ స్థానాల్లో నుంచి అక్కడ వరకు తన కనెక్షన్ తెలియవచ్చబడింది. యుగాల్లో ఉన్న కనెక్షన్ ఇన్ని యుగాలు అంతరించే అప్పటికి నాకేం తెలియదు కదా, తెలియదంటే నేను క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి నేను చెప్పడం కుదరదు. అక్కడి నుంచి అక్కడి వరకు కూడా ఎన్ని యుగాలు అంతరించాయో అందులో నిర్జీవం ఉన్న భూమి మీద, చీకటిమయమైన భూమి మీద వెలుగు ఉద్భవించినప్పుడు అక్కడి నుంచి తను ఉన్నటువంటి స్థానం వరకు ఆ యుగాల మధ్యలో ఉన్నటువంటి విశేషమైనటువంటి స్థానాలు అక్కడ తనకు బయలుపరచబడ్డాయి. దాని తర్వాత ఎన్నో బయలుపరచబడ్డాయి. కానీ మనం ఇది కూడా మాట్లాడటం నేను ఎవరు వినలేదు ఈ విషయాల గురించి. ఎందుకంటే ఏ విధంగా స్వార్థానికి ఇవ్వడిందో, దేవుడు ఏ విధంగా భూమి దిగి వచ్చాడు, ఆయన ఎలా కట్టాడు భూ ప్రపంచాన్ని, ఆ మహిమ భూమి మీద ఎలా దిగి వచ్చిందో, పరలోక మహిమ భూమి మీద ఎలా విప్పారిందో, అందులో నుంచి క్రీస్తు యేసు ఆయన ఎలా సిలువేయబడ్డాడో, పునరుత్థాన మహిమ ద్వారా ఆ మార్గాలు ఎలా ఆత్మ తెరిచాడో, ఈ సత్యాలని దాంట్లో ఉన్నాయి. అతీతమైన విషయాలు మీకు చెప్తున్నా నేను అని మీరు అనుకోవచ్చు, కానీ నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు తెలుసు. ఎవరికి తెలియదు అంటే రక్షణ లేని వ్యక్తులకి తెలియదు. ఏదో చెత్త వింటున్నట్టు వింటారండి. చెత్త వింటున్నట్టు విని చాలా మంది అవతల చెత్తబుట్టలు వేద్దాం అనుకుంటారు. కానీ ఆ చెత్త కూడా కాలిపోద్దండి. దాంట్లో వేస్తే చెత్తను ఊరుకోడు దేవుడు. ఆ మహిమాఖండాలు చెత్తలు పడితే మంటలు ఎత్తి కాలిపోతే అవి ఊరుకో ఉండవు, ఎక్కడ పడేసినా ఉండవు. జీవితాల్లో ఈ ఉన్నతమైన శక్తి నెరగకుండా ఒక వ్యక్తి ముందుకు సాగటానికి సహజపరచబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో ఆ మహిమ లేని మార్గాలు ఎన్ని తెలియపరచబడ్డాయంటే దానికి పత్రికల సాక్ష్యం, అపోస్తల కార్యాల్లో తన సేవ సాక్ష్యం, ఎలా సేవించాడో దేవుణ్ణి, ఎలా సేవించాడో అనేది ఆ అపోస్తల కార్యాల్లో మనకు అర్థం అవుతుంది. పత్రికలు అర్థం అవుతుందండి. అపోస్తల కార్యాల సంఘాలు ఎలా కట్టాడో అని మనకు అర్థం అవుతుంది. సంఘాలు ఎలా స్థాపించాడో పత్రికలు మనకు అర్థం అవుతుంది. ఎలా పత్రికల సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని స్థాపించడానికి ఎంత వేదన పడ్డాడండి. ఒక సంఘం స్థాపించడానికి ఒక సంఘం స్థాపించబడిందా ఆలోచించుకోవాల్సిన విషయం. ఊరికనే ఒక సంఘం స్థాపించబడలేదే. సొంత కుటుంబంలో ఉన్నటువంటి విషయాల్ని మనం జయించలేకపోతున్నామే. మరి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే మా నాన్నగారు ఉన్నారనుకోండి, ఆయన అసలు మమ్మల్ని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంచెం బైబిల్ చదువుతూ ఊరుకునేవారు. కానీ మేము కొంచెం 17 సంవత్సరాలు 18 ఆ సంవత్సరాల వయసులోకి వచ్చేవాడికి
అసలు బైబిల్ చదవటానికి అంగీకరించదు, చాలా వ్యతిరేకంగా. అంటే అప్పుడు మేము రక్షించబడినటువంటి వయసు అది. అప్పుడు రక్షించబడిన వయసు అంటే అదేదో ఒట్టి రక్షణ కాదు, ఒట్టి రక్షణ ఏం కాదు. అది నిజమైన రక్షణ. అందులో పాప కణాలు ఎక్కడ పడలేదండి, పడలేదు. పాప కణాలు ఎక్కడ పడలేదు. యంగ్ ఏజ్లో పాప కణాలు పడలేదంటే దేవుని కృప ఏ విధంగా మమ్మల్ని మా చుట్టూ కంచేసిందో, హృదయంలో ఆ మార్గాలు ఎలా తెరిచిందో ఒకసారి ఆలోచించండి. అటువంటి సమయంలో మా డాడీలో ఉన్న వ్యతిరేకత, మా డాడీ మంచి వ్యక్తి, పిల్లల్ని ప్రేమతో చూసే వ్యక్తి, ఈ రిలీజియస్ ఇష్యూలో వచ్చేప్పటికి చాలా వ్యతిరేకత చూపించారు, చాలాసార్లు చాలా వ్యతిరేకత చూపించారు ఆయన. తర్వాత ఒకసారి ఆయన నిద్రపోతున్న సమయంలో కొన్ని మాటలు విన్నారు అమ్మగారు. ఏంటంటే, క్రీస్తు నీ కొరకు చనిపోయాడు, క్రీస్తు నీ కొరకు చనిపోయాడు అనే మాటలు 3 సార్లు ఆయన నోట్లో నుంచి గట్టిగా వినిపించిన శబ్దం మా అమ్మగారు ఆయన నిద్రలో అనటం విన్నారు. అంటే ఆయన కూడా స్వార్థ ప్రకటించబడింది. ఆయన ఎంతవరకు ఆయన కృప విస్తరించిందంటే బైబిల్ గ్రంథంలో ఉంది, కృప ఆయన యొక్క దీర్ఘకాలం సహించను. ఆయన ప్రేమ ఏంటంటే దీర్ఘకాలం సహించను. దాని పై భాగాలు ఉంది, అది నేను ధ్యానించాను కానీ చెప్పడానికి సమయం ఉండదేమో నాకు. దీర్ఘకాలం సహించు, దీర్ఘకాలం. ఎంత కాలమైనా ఒక పాపి అయిన వ్యక్తి కోసం సహించుకుంటుందండి, సహించుకుంటుంది. ఇంకా ఈ వ్యక్తి రక్షించబడడు అంటే తర్వాత అంతే, కానీ అతను రక్షించబడటానికి ఎంతో అవకాశం ఇస్తుందండి. కాపురులో అయినటువంటి మనం, లేకపోతే సేవకులమైనటువంటి మనం, సంఘంలో పెద్దలైన మనం, లేకపోతే కుటుంబాల్లో అధికులైన మనం ఎలా ప్రార్థన చేస్తాం వాళ్ళ కోసం, అలా ప్రార్థన చేస్తాం వాళ్ళ జీవితాల కోసం. ఒక చెట్టు ఫలిస్తే ఆ చెట్టు ఫలం తెలిసిపోద్ది, అది మంచి చెట్టు చెడ్డ చెట్టు కదా. మన చెట్టు ఫలాన్ని బట్టి తెలుసుకుంటాం. ఒక వ్యక్తి జీవితంలో వారి క్రియలు బట్టి ఈ వ్యక్తి చెడ్డ వ్యక్తో లేదా మంచి వ్యక్తి అనేది క్రియలే సాక్ష్యం ఇస్తాయి. మన పరిచర్య గురించి ప్రభు సాక్ష్యం ఇస్తాడండి, మన గురించి మన సాక్ష్యం ఇచ్చుకోవసరం లేదు. పలానా వ్యక్తి రోడ్డు మీద నడిచి వెళ్తుంటే, అబ్బా ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి నేనా అని ఏకాల సాక్ష్యం వస్తుందండి, వినపడుతుందండి. ఆ సాక్ష్యం ఉందా మన జీవితంలో? కొంచెమైనా సాక్ష్యం ఉందా? మీతో మాట్లాడటం లేదు, నేను కూర్చున్న వాళ్ళతో మాట్లాడటం లేదు. ఈ వాక్యం అందరికి సంబంధించింది, సకల జనులకు సంబంధించింది. ఈ స్వార్థ ఎక్కడ ప్రకటించబడుతుందో అందరికి సంబంధించింది. కనుక పరిశుద్ధాత్మ దేవునికి సందేశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా తులసివేయకండి. బాధపడినా సరే, ఆ బాధ గుచ్చుకున్నా సరే, హృదయంలో ముళ్ళులాగా కన్నీరు ఖర్చి దేవుని సన్నిధిలో ఆత్మ జీవితాన్ని ఉన్నతమైన స్థాయిని తెచ్చుకోవడానికి ప్రయాసపడాలి అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అందుకోసం దాని ముందు భాగాల్లో 2 మాటలు చెప్పిస్తే నేను ముగిస్తాను. ప్రేమ అనేది దీర్ఘకాలం సహించును. ఆ విషయాలు చెప్పకుండా నేను ప్రేమ శాస్త్రకాలం ఉన్నాను. ఈ ప్రేమ శాస్త్రకాలం ఉండను అంటే దాంట్లో ప్రేమ దీర్ఘకాలం సహించను అంటే దీర్ఘకాలం సహిస్తుంది. ఒక వ్యక్తి కోసం ప్రభు ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందండి. అలాగే మనం మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం ఎంతో సహనంతో ప్రార్థన చేస్తాం వాళ్ళు మారాలని. వాళ్ళు వ్యతిరేకత చూపించినా సరే ఎంత ప్రార్థన చేస్తామంటే కన్నీళ్లే, భర్తకి భార్యకి కన్నీళ్లే, రాత్రుళ్ళు మార్గం లేదు, కన్నీళ్లు కూడా కార్చడానికి కొంత సమయం ఉంటుందండి. కొంతవరకు సాధ్యం, మళ్ళీ కార్చలేరు. కన్నీళ్లు కూడా కార్చడానికి కొంతవరకు, అంతకు మించి కార్చలేరు. సంవత్సరాలు కార్చవచ్చు కానీ ఇంకా సంవత్సరాలు కూడా కార్చడం సాధ్యం ఉండదు. నిర్లిప్తమైనటువంటి ఆలోచనలు హృదయంలో, ఈ వ్యక్తి మారడా, లేదా ఈ భార్య మారదా, చాలా విపరీతమైనటువంటిది. కానీ దేవుని వాక్య భాగాల్లో దేవుడు మన కోసం ఎంతో దీర్ఘశాంత వహించాడు ప్రభు ఆయన అన్నమాట అర్థం. తర్వాత ఇది గలతీ రాసిన పత్రికల్లో ఆత్మ ఫలాల్లో ఈ ప్రేమ అనేది రాయబడి ఉంది. ప్రేమ, సంతోషము, ఆత్మ ఫలాల్లో ఈ వేలో నేను పెడుతున్నాను. కానీ అసలు 2-3 రకాలుగా నేను మీతో మాట్లాడాలి. ఒకటి, ఈ ప్రేమ దేవుని గ్రంథంలో ఎలా దాచిపెట్టబడి ఉంది, నేటి పరిశుద్ధుల మధ్య ఎలా దాచిపెట్టబడి ఉంది, నేటి పరిశుద్ధులకి ఎటువంటి ఫలాన్ని ఇచ్చింది. ఆత్మఫలం అన్నాడు దాంట్లో, ఫలమేమనగా ప్రేమ అన్నాడు దాంట్లో, ప్రేమ అన్నాడు దాంట్లో. ఈ పరిశుద్ధ మరి వాక్య భాగాల్లో రోమీయుల సంగతులు 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ద్వారా 5వ అధ్యాయం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవ హృదయంలో కుమ్మరించబడింది. ఈ కుమ్మరించబడిన ప్రేమ ఈ ఆత్మ ఫలాల్లో ఫలించాలి. దీర్ఘశాంతము అన్నాడు దేవుడు, దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతం లేకపోతే ప్రేమ అనే దాంట్లో కూడా ఈ దీర్ఘశాంతం దాచిపెట్టబడిన ఆత్మఫలాల్లో ఉంది. ఆత్మఫలాలు మొట్టమొదటిది ప్రేమ అనే దాంట్లో ఈ వ్యక్తి ఫలించాలి. ఈ వ్యక్తి ఫలిస్తేనే అది ఆత్మల కొరకు అయినటువంటి వేదన ఉంటుంది, లేదా వేదన రాదు.
నీ పక్కోడు విపరీతమైన పరిస్థితులు జీవిస్తున్నా, తిండి లేక బతుకుతున్నా నీకు వేదన రాదు. పట్టు బట్టలు లేకుండా ఏడుస్తున్న కుటుంబం పిల్లలు, నీ గుండెలో వేదన రాదు. ఎందుకు వేదన రాదంటే కారణం ఏంటంటే ఆత్మ యొక్క ఫలం నీలో ఫలించల. పరిశుద్ధాత్మ యొక్క ఫలం, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ నీకు ఫలంగా మారలా. ఎక్కడ అనుమానించాలి ఆ వ్యక్తి కోసం? అసలు అతని వ్యక్తి రక్షించబడ్డా లేదా అక్కడ అనుమానించాలి. అక్కడ అనుమానిస్తారు ఎవరైనా. నేనైతే అక్కడే అనుమానిస్తా, అతను రక్షించబడ్డా లేదా. సాటి వ్యక్తి నీ కుటుంబంలో పనిచేసే నీ యొక్క దాసులు, కుటుంబంలో పనిచేసే దాసులు, నీ వంట పనిచేసే నీ దాసురాళ్ళు ఉన్నప్పుడు ఒక కుటుంబం తిండి లేదు, పిల్లలకి ఫీజు లేదు, భర్త అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, డబ్బు కావాలి, ఎంతవరకు చూడగలుగుతున్నాం? ఇప్పుడు మా దగ్గర లేదంటే కొంతవరకైనా మనం చూడగలుగుతుంటున్నామా అని అర్థం. కొంతవరకైనా మనం చూడగలుగుతుంటున్నామా అని అర్థం. ఇంకా దాని గురించి నేను చెప్పడం చాలా ఉంది. ఆ ప్రేమ అనేది ఒక హృదయంలో కలిగి ఉంటే, ఈ ప్రేమ దేవుని లేఖనాలని నీ హృదయానికి కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ చేయడం అంటే నీ వాక్యం బోధిస్తున్నప్పుడు ప్రేమ కలిగి నువ్వు నడుచుకున్నావు అనే సత్యం దేవుని వాక్యాల్లో కలవరి ప్రేమకి టచ్ అవుద్ది. కలవరి ప్రేమ టచ్ అవుద్ది. నా మనగుండే రాయిలాగా పెట్టుకుని, పాషాణంలాగా పెట్టుకుని కలవరి ప్రేమ గురించి ఏం చెప్తామండి? కలవరి ప్రేమ గురించి ఏం చెప్తాం? కలవరి ప్రేమలో జీవం ఉందని చెప్తామా? కలవరి ప్రేమలో ప్రేమ మనం రక్షించిందని చెప్తామా? పాషాణ వంటి హృదయాల్లో కలవరి ప్రేమ గురించి ఎలా చెప్తారు? పాషాణ వంటి హృదయాల్లో కలవరి ప్రేమ ఉండదండి, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ప్రేమ అనేది దీర్ఘకాలం సహించదు అన్నాడు. దాంట్లో దీర్ఘకాలం సహిస్తుంది ప్రేమ. నీ కుటుంబం కోసం, రక్షించబడినటువంటి నీ బిడ్డల కోసం దీర్ఘకాలం సహిస్తుంది నా ప్రేమ. ఆ ప్రేమ ఎంతవరకు వర్ధిల్లగలుగుతుంటున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఎఫెసీ పత్రిక 4:3 దాంట్లో రాస్తాడు, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతోనూ సాత్వికంతో నడుచుకున్న వాళ్ళని. అలా వాక్యం బోధిస్తుంది. 99% ఓకే. మనం నేను కూడా 99% ఓకే. 1% ఉంటుంది, అది శరీర తత్వం. ఒక తత్వం ఉంటుందండి, శరీర తత్వం. అది సహించుకోదు. 99% సహించుకుంటాం, 1% సహించుకోండి. నేను సహించుకోను, 1% నేను సహించుకోను. చాలా నన్ను అనరాని మాటల్లో ఏదనంటే నేను సహించుకోను, ఒక మాట సహించుకోను. జవాబిస్తాను, ఖచ్చితంగా జవాబిస్తా. జాగ్రత్త మాట్లాడమని జవాబిస్తా. అక్కడ నేను తలవంచలేనండి. నా ప్రభు కోసం తలవంచుతా, కానీ అవమాన పరిచే కార్యాలనే తలవంచలేను. పడవ అంటాడు, అయినా సరే తలవంచమంటున్నాడు. దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంగానూ నడుచుకోవాలని. ప్రభువును బట్టి ఖైదీనే నేను ఖైదీగా చెప్పబడ్డానండి. నేను వాక్యం చెప్పకుండా సంఖ్యలు సిగించారండి అతన్ని జైల్లో. దేవుని వాక్యం చెప్పడానికి వీలేదు. సంఖ్యలేసి జైల్లో పెట్టారు తీసుకెళ్ళి. ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బ్రతుకులాడుతున్నా. ఎవరితో బ్రతుకులాడుతున్నానంటే దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతో మీరు నడుచుకోవాలి. అది కనుక లేకపోతే ప్రభు ప్రేమ మీరు ఎవరు కూడా చూడలేరు. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఇండియాలో ఉన్నప్పుడు చాలా చోట్ల కొన్ని ప్రదేశాలకి సేవకు వెళ్ళేవాడు. వినాయకర్ అంటే మాది వినాయక నగర్. అక్కడ వినాయక నగర్ అంటే చాలా అదేంటి మామూలు మనుషులు ఉంటారు. మామూలు మనుషులు అంటే చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. మామూలుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు. అలాగే మేము కనీసం 4 రోజులు అక్కడ సేవ చేసి చేసామంటే అనేక ఆత్మలు రక్షించబడ్డాయి, గొప్ప కార్యాలు జరిగినాయి అక్కడ. తర్వాత ఇది కరోనా వచ్చిన తర్వాత మేము స్టాప్ చేసాం. పాస్టర్ స్టాప్ చేయమంటే స్టాప్ చేసాం. ఇంకా మేము అక్కడికి వెళ్ళలేదు. తర్వాత అక్కడి నుంచి ఏంటి చెప్పడం నా ఉద్దేశ కారణం ఏంటంటే, ఎటువంటి మనుషులు అంటే చాలా మంది కరుక్కోటుకు లేని మనుషులు ఉంటారు, వినేవాళ్ళు, కూర్చునే వాళ్ళు కాదు, చుట్టూ వినేవాళ్ళు. అసలు వాడు ఎంతమంది చంపుకుంటారు అక్కడ ఎంతమంది చనిపోవడం మనం వింటాం న్యూస్లో. ఆ ప్రదేశాలు అక్కడ ప్రదేశాలకు వెళ్ళేవాడిని. నవీన్ గారు ఆయన ఉన్నప్పుడు అనేవారు, నువ్వు ఎక్కడైనా సేవకి వెళ్ళి కానీ అక్కడికి మాత్రం వెళ్ళబాకు సేవకి అనేవారు. మంచి ప్రదేశం కాదు, వెళ్ళబాకు అంటే ఏమవుద్ది అనేదాన్ని. అంత తెలియదు నాకేం తెలియదు. ఏమవుద్ది వెళ్తే నీకు చెప్పాను, నువ్వు వెళ్ళబాకు అన్నారు. ఆయన ఉన్నంత వరకు వెళ్ళలేదండి అక్కడికి. నాకు కూడా తెలియదు. అటువంటి ప్రదేశాల్లో సేవ చుట్టూ కర్కోడుకలో ఉన్న మనుషులు నోళ్ళు మూసేస్తారండి, మాట్లాడకుండా. ఏం చేసినా సరే చేస్తారు వాళ్ళు. ఆడవాళ్ళు సేవకి వెళ్ళారంటే
అడు నేను ఒక సబ్జెక్ట్లో రాబోయే, నేను ఒక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాను. నేను దేవుడు ప్రేమ, మన హృదయంలో ప్రేమ, నిబంధన చేయబడిన ప్రేమ మన హృదయంలో ఉంటే ఆ ప్రేమ కణాలు కర్కోటకుల హృదయంలోనూ కూడా మార్చగలుగుతాయండి. దుష్టులు, అహంకారులు సైతం కూడా నెలలు కూలిపోతారు. చిన్న పరిచర్య మేము చేసింది గొప్ప పరిచర్య చెప్పడం లేదు. అందరిలాగా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చేసిన పరిచర్య కాదు. ఒక 50 మందితో, చుట్టూ మనుషులు 50 మంది 40 మంది ఉండేవారు, కూర్చున్న వాళ్ళు 20-30 మంది ఉండేవారు. అలా వినేవారు సువార్త. ఎందుకంటే జీవం ఉంది సువార్తలో. సువార్తలో దేవుని మహిమ ఉంది. సువార్తలో దేవుని శక్తి దాచిపెట్టబడి ఉంది. మనిషి కాదండి, మనిషి రూపం కాదు, దాంట్లో దాచిపెట్టబడింది. హృదయంలో శిలువానుభవం ఉంది. శిలువ వేయబడిన క్రీస్తు హృదయంలో ఉన్నాడు. ఆయన ఆ మహత్తరమైన శక్తి నింపబడింది, శిలువానుభవంలో నిలబడింది. అటువంటి శక్తిని మనం ప్రకటిస్తుంటున్నప్పుడు అనేకులు లోబడతారు. మన సొంత శక్తి కాదు అక్కడ చెప్పేది, మన జ్ఞానం కాదు అనే విషయాన్ని. అందుకోసం దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతోను, సాత్వికము, వినయము, సాత్వికము ఎవరి అంటే ప్రభువే. ఆది కాండంలో 34 అధ్యాయాలు యెహోవా దేవుడు ప్రకటించినటువంటి ఆయన స్వరూప లక్షణాలు అవి. ఆయన నామంలో ఉన్నటువంటి లక్షణాలు అవి. ఆయన నామాన్ని ప్రకటించాడు, దాంట్లో ఉన్న గుణగణాలు అవి. శిలువలో ప్రభువు పలికినటువంటి దానిలో పలుకుల్లో ఆ గుణగణాలు అవి. ఆయన పలికిన 7 పదాలు, ప్రభు పలికిన 7 పదాల్లో బయట ఉద్భవించినవి ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన స్వాత్వికము, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ప్రపంచం మీద ఆయనకున్న కనికరం, ఆయన ఉద్భవించారు. ఆ శిలువకి 34 అధ్యాయం అది నిర్గమకాండం ఉన్నటువంటి దానికి ఒక మార్పు, అతీతమైన మార్పు. ఇశ్రాయేలు నడిపించినటువంటి ఆ శిలువానుభవం ప్రభు చూడకుండా, ప్రభు సిలువేయబడకుండా ఆ శిలువానుభవాన్ని చూసినటువంటి ఇశ్రాయేలు జనాంగ మోషే, మొన్న చెప్పాను, కుడివైపున ఎడవైపున ఎలాగా ఆ గుణగణాలు స్తంభాలు నిలబడ్డాయో, నేటి కొత్త నిబంధన సంఘానికి ఈ పరిశుద్ధమైన గుణగణాలు ప్రభు యొక్క శిలువకి, నీ అంతరంగానికి ఇటువంటి తొలగిపోయినటువంటి స్తంభాలుగా కట్టబడాలి. నీ ఆత్మకి కట్టబడదనే పరిచయం నిలుస్తుంది. నీ దినాల్లో ఈ పరిచయం ఎక్కడ చూస్తున్నావు? అయిపోద్ది పరిచయం ఎవరికనే అయిపోద్దంటే ఏం చెప్పకుండానే, విలువైన మాటలు దొరలకుండానే పరిచయం ముగించేస్తున్నాం. అయిపోవాలి అంతే. పలానా రోజు పలానా చోట మీటింగ్ అయిపోవాలంతే. అంతే. దాంట్లో ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, క్రీస్తుతో తనకు కలిగిన సంబంధం, అనుబంధం, పరిపూర్ణమైన ప్రేమ, అనుబంధంతో కూడినటువంటి ఆ పరిపూర్ణమైన ప్రేమలో ఉన్న గుణగణాల్లో ఉన్నటువంటి తీవ్రత అక్కడ వెల్లడిపరచబడుతున్నాయా? ఒక్కడన్నా గంటంత వరాట్లా 2 వెల్లడిపరచబడుతున్నాయా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది విలువైన సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటే ఆత్మ ఏం బోధించగలుగుతుందని ప్రశ్న కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే సమయం 5 నిమిషాలు ఉంది, మరి ముగించేస్తాను. నేను ఇది పూర్తి చేయలేదు కానీ నెక్స్ట్ వీక్ ఇది నేను మాట్లాడను. ఎందుకంటే మరో సబ్జెక్ట్ తీసుకుంటాను. ఏ సబ్జెక్ట్ కూడా 3-4 వారాలు లేదే సబ్జెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి మరి వచ్చే వారం మరొక సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, దమముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోగిని విచారించుకోదు, త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచు. ఎవరైనా నిన్నంటే అపకారం మనసులో పెట్టుకోదు, మరుక్షణం మళ్ళీ వెళ్ళి మాట్లాడుకుంటాం, ద్వేషం దోనదు అని మాట్లాడతాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. తండ్రి, దయగలిగిన మీ నామలో, ప్రేమ కలిగిన మీ నామలో ప్రభు పరిచర్యను ఆశీర్వదించు. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీవు మా మధ్యలో వారు తీరి నిలబడినటువంటి నీ యొక్క శక్తిని అర్థించి ప్రభు, నీ ఘనమైన నామాన్ని అధికంగా హెచ్చించుకోండి ప్రభు. దేవ గరడానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఎంతమంది నీ వాక్యం వింటున్నారో నీ ఘనమైన నామం మహిమపరచబట్టాలని సహాయం చేయండి ప్రభు. దేవ గొప్ప దేవుడు నీవు ప్రభు. ఈ పరిచయ కొరకు మీరు ఇచ్చినటువంటి తెరిచిన ఈ మార్గాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.